మీరు చెప్పండి. అందుకే మనం ఈ మహాజ్ఞానాన్ని నేర్పిస్తున్నాం ఈరోజు. BOUI. దీని మీద మరలా బురద జల్లటం, దీని మీద మరలా చెడ్డగా మాట్లాడడం. ఏమండి, ఫేక్ యూనివర్సిటీ అంటే ఏమండి, UGC మళ్ళీ ఫేక్ 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 అని అన్నది ఇప్పుడు UGCకి పడింది సరిగ్గా బాంబు. ఏమండి, ఈ మధ్య చూసారా UGC వాళ్ళలో ఎంత దారుణమైన నియమావళి వారు యూనివర్సిటీల్లో ప్రవేశపెడుతున్నారో. ఏమండి, అంత డిస్క్రిమినేషన్. ఏంటి UGC అంటే పెద్ద గొప్పది అనుకున్నారా? మనకి UGCతో ఏ సంబంధం లేదు. నువ్వు బైబిల్ ప్రకటించడానికి అనుమతి ఇస్తావా? ఓకే. ఇవ్వమంటావా? ఓ, రాజ్యాంగం హక్కు కల్పించింది బైబిల్ నేర్పించడానికి, బైబిల్ చదవడానికి, బైబిల్ చదివించడానికి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించడానికి మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. UGC హక్కు ఇవ్వాల్సిన పని లేదు. మనం ఏం దొంగ డిగ్రీలు సర్టిఫికేట్లు అమ్ముకోవట్లేదు ఎవరికని. రారా బాబు BA డిగ్రీ ఇస్తాం, రారా MA డిగ్రీ ఇస్తాం, నీకు నువ్వు ఉద్యోగం చేసుకోవచ్చు అని ఎక్కడని చెప్పామా? లేదే. ఫేక్ డిగ్రీలు మనం ఇచ్చామా? ఒరే డిగ్రీ పట్టుకొని ఎక్కడికైనా వెళ్ళిపోరా నువ్వు. ఈరోజు చాలామంది విదేశాల్లో దొంగ డాక్టరేట్ సర్టిఫికేట్లు అనండి, తెలుసా మీకు? చాలామంది విదేశాల్లో ఫేక్ డిగ్రీలు అన్నీ, అక్కడ మాత్రం డాక్టర్గా చాలామంది అయిపోతున్నాడు. ఎక్కడి నుంచో తెచ్చేసుకున్నాడు దొంగ సర్టిఫికేట్. అది జీవితంలో ఎప్పుడు అలా దొంగ సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళం కాదు మనం. ప్రతి ఒక్కడికి పరీక్ష పెడుతున్నాం. వృద్ధాప్యంలో ముసలి వ్యక్తి కూడా చదువుకొని, బైబిల్ చదువుకొని పరీక్ష రాస్తున్నాడండి. అది ఆసక్తి అంటే. నువ్వెంత బురద జల్లినా ఈ దౌర్భాగ్యులు అంటే త్రిత్వవాదులైన వాళ్ళు మన మీద ఏమనాలో తెలియక, ఏమండి, మనల్ని ఎదిరించలేక ఫేక్ యూనివర్సిటీ. ఇప్పుడు చెప్పు, ఆ UGC వాళ్ళు పెద్ద ఫేక్ గళ్ళు. అవునా? UGC వాళ్ళు ఎవరనుకున్నావు? కులాన్ని బట్టి ప్రస్తావన తీసుకొచ్చి ప్రతి కళాశాలలోనూ, ప్రతి విశ్వవిద్యాలయంలోనూ వీడు మాల, వీడు మాదిగా, వీడు అధిగా, వీడు అధిక కులం చెందినవాడు, వీడు అగ్ర కులానికి చెందినవాడు అనే పక్షపాత బుద్ధి UGCకి ఉంది. 2012 నుంచి, అవునండి, 2012 నుంచి ఎప్పటి వరకు ఈ దొంగ చట్టాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు వీళ్ళు. మన వాళ్ళ కింద లేం. మన అధికారం ఎవరి కింద ఉంది? క్రైస్ట్ చర్చ్ సంఘం, క్రీస్తే శిరస్సుగా ఉన్న ఆయన శిరస్సు క్రింద ఈ భారత రాజ్యాంగం కింద ఈ దేశంలో పుట్టాం కనుక ఈ దేశ రాజ్యాంగం కింద మనం పనిచేస్తున్నాం. ఎలా? రాజ్యాంగం ఇచ్చింది. ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ అంటే ఏ సంస్థ వాళ్ళైనా సరే, సంఘానికి చెందిన వాళ్ళైనా, మతానికి చెందిన వాళ్ళైనా, వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించుకోవచ్చు, దాంట్లో వాళ్ళు నేర్పించుకోవచ్చు అని. ప్రారంభంలో ఉన్నది చదవండిరా, రాజ్యాంగాన్ని చదవండిరా సరిగ్గా. రాజ్యాంగం రాకపోయే, బైబిలు సరిగ్గా చదవకపోయే ఏమనంటే ఫేక్ యూనివర్సిటీ. UGC మొదట ఫేక్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడ 2012 నుంచి ఎప్పటి వరకు వాళ్ళు అమలు చేస్తున్న విధి విధానాలని ఈరోజు గగ్గోలు పెడుతుందండి దేశం అంతా కూడా. చివరికి వాళ్ళు నమ్ముకున్న, ఏమండి, ఏ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్న హైందవులు అయితే ఉన్నారో వాళ్ళే ఈరోజు UGC మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఏంటి ఈ విధంగా చేశారు మీరు? ఏంటి ఈ విధమైన రూల్స్ మీరు తీసుకొచ్చారు? ఏమండి, అంటే ఇంత పక్షపాత ధోరణి వాళ్ళలో పెట్టుకొని, ఏమండి, మనల్ని అంటారా? మనకు పక్షపాతం లేదు. బైబిల్ చదివిన వాడికి, బైబిల్ పరీక్ష చదివి రాసిన వాడికి అలా తెస్తున్నాం. అందుకని చదవకుండా ఎవరికైనా సర్టిఫికేట్ ఇచ్చేస్తాం మనం? నెవర్. పాస్ కావాలి, కష్టపడి చదివి రాయాలి. ఆ రాసిన దాంట్లో వృద్ధుళ్ళు కూడా ఉన్నారండి, స్త్రీలు, పురుషులు. చివరకు ఏమండి, అంత పండు ముసలి వయసులో కూడా ఏం సాధిద్దామనండి డిగ్రీ. ఏమండి, ఆ వీడియో ఉందో చూపించండి. మన పిల్లలు చక్కగా దాన్ని యాడ్ చేసి, ఏమండి, ఈరోజు సోషల్ మీడియాలోకి దాన్ని పంపించి, ఇదిగోండి ఇది మా విధానం అని చూపిస్తారు. కనుక ఈ UGC విధానం ఏంటంటే అంత తప్పుడు విధానం, పక్షపాత విధానం. వాళ్ళలో పక్షపాతం పెట్టుకొని, ఏమండి, మనం దొంగ సర్టిఫికేట్లు, దొంగ డిగ్రీలు ఇస్తున్నామని చెప్పి మనల్ని ఈరోజు అంటున్నారు. ఏమండి, వచ్చిన హైయర్ ఎడ్యుకేషన్ కమిటీ వాళ్ళు వచ్చి దాన్ని మొత్తం అంతా ఆల్ ఫైల్స్, మొత్తం ఆల్ రికార్డ్స్ అన్ని చెక్ చేసి మాత్రం ఏం చేశారు వాళ్ళు? ఇదిగోండి పలానా వాళ్ళకి మీరు దొంగ ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చారు, డిగ్రీ సర్టిఫికేట్లు ఇచ్చేశారు, ఏమండి, ఉద్యోగరీత్యాలంటే దొంగ పట్టాలు ఇచ్చారని లేదు. వాళ్ళు చెక్ చేసి అన్నారు, అయ్యా మీలో ఎటువంటి ఫేక్ సంబంధించింది లేదు, మేము ఫైండ్ అవుట్ చేయలేదు. అలాగే మనం దాచేసామా? అంత కర్మ మనకెందుకు? లేదు కనుక. లేదంటే ఇప్పటికి ఎవరో డిగ్రీని విద్యార్థిని తీసుకొచ్చి, ఏమంటే మీరు పలానా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా BA పట్టా ఇచ్చారటండి, BA డిగ్రీ, MA డిగ్రీ ఇచ్చారటండి, కింద జైశాలి గారి సంతకం ఉంది అని చూపించండి. వాళ్ళు అమ్మాయి దొరికింది, వెరీ గుడ్. కింద మన BOUI కుర్చీ చూడండి, BOUI కుర్చీ సింబల్, అది మన పేరు దాని మీద. మొన్న ఎగ్జామ్స్ అండి, మొన్న 2026 జనవరి
సౌండ్ పెట్టండి ఆయన. బాపట్ల నుంచి వచ్చారా? ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారా? ఏంటి ఎగ్జామ్ ఇప్పుడు? బీటూలో వస్తున్నారా? బాపట్ల అంటే ఆయన అనుకుంటలే. బీటూ దాకా వచ్చారు అది ఎగ్జామ్కి. చాలా గ్రేట్ అసలు. వయసు ఎంత ఉంటుంది మీది? 81. 81 సంవత్సరాల్లో బీటూ ఎగ్జామ్ రాస్తున్నారు. చాలా గ్రేట్ అతను మీరు. ఎందువల్ల? ఎవడ నోట్స్ చదువుకుంటారంట. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం. అలాంటి ఆయనే, అది వాళ్ళ గొప్పతనం. అంటే ఇప్పుడు చెప్పండి, ఈ ఒక్క సాక్ష్యం చాలండి. ఈ వృద్ధాప్యంలో ఎవరు పిలిచి ఆయనకు ఉద్యోగం ఇవ్వరే, మన సర్టిఫికెట్ దేనికి ఉపయోగపడుతుందని BOUI సర్టిఫికెట్ తీసుకొని ఆయన ఏ లాభం సంపాదించడానికి, ఏ సంఘంలో పాస్టర్షిప్కి వెళ్ళిపోవడానికి, ఏమండి వ్యాపారం చేయడానికి మన సర్టిఫికేట్ కోసం ఆయన చదువుతున్నాడు చెప్పండి. ఎగ్జామ్ రాయడానికి నోట్స్ చదువుకున్నాడు చెప్పండి. తర్వాత ఎప్పుడు పరీక్ష ఉంది సిద్ధపడుతున్నాడు. మన మీడియా వాళ్ళు వెళ్ళి అక్కడ ఆయన షూట్ చేసి ఆయన మాట్లాడారు ఆయనతో. ఇప్పుడు చెప్పండి, సాక్ష్యం కాదా? కూర్చుంది మన కుర్చీ మీద, ఉన్నది మన క్యాంపస్లో. ఏమండి ఆయన ఎందుకు చదవాలి అంటే, ఈ పెద్ద వ్యక్తి సాక్ష్యించాలండి. ఏమని? మనం వృత్తిరీత్యా కోర్సులు, వృత్తి విద్యా కోర్సులు, ఏమంటే మా దగ్గర కోర్సు చేసిన వాడు IAS అయిపోతాడు, IPS అయిపోతాడు, గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది, పలానా సంఘంలో ఉద్యోగం వచ్చేస్తుంది, 10,000 జీతం. ఎప్పుడైనా మన ప్రాస్పెక్టస్లో కానీ, ఏమంటే మన ప్రకటనల్లో కానీ చేసామా? లేదు. ఎందుకంటే లోకంలో ఉన్న కల్తీ సరుకు కాదు మంది, నిఖారసైన ప్యూర్ సరుకు మంది బైబిల్. 81 సంవత్సరం అంటే పెద్ద ఆయన ఇంకెంతకాలం ఆయన బ్రతుకుతారో తెలియదు. కానీ ఆసక్తి, సత్యం తెలుసుకోవాలని ఆసక్తి, సత్యం తెలుసుకోవాలని. ఒక ఆమె అండి 1.5 year బ్యాక్ చచ్చిపోయిందండి. ఆమె MBTH కంప్లీట్ చేసిందండి. నాకు తెలుసండి ఆ తల్లిగారు, నాకు తెలుసండి. ఆమెది వెస్ట్ గోదావరి చాగళ్ళ దగ్గర అండి ఆ తల్లిగారిది. ఆవిడ ఇంచుమించు 75+ అండి ఆవిడది. నేను అడిగాను, అమ్మా ఎంత ఓపికతో మీరు రాస్తున్నారమ్మా పరీక్ష అని 2 చేతులు పెట్టి నమస్కరిస్తే ఆవిడకి, నాయన నాకు దేవుని జ్ఞానం నేర్చుకోవాలనే ఆశ నాయన. అలాగే MBTH పూర్తి చేసిందండి. పూర్తి చేసిన 1 సంవత్సరం ధర చచ్చిపోయిందండి ఆవిడ. ఎంత గొప్ప విషయం అండి. అంటే ఈరోజు మనం ఇచ్చే డిగ్రీలు పరలోకం, అంటే పరలోకాన్ని సంపాదించుకోవడానికి ఇది విద్య. అంటే ఏం చదివితే, ఏం నేర్చుకుంటే మేము పరలోకానికి వెళతాం అని సూచించేది మన డిగ్రీ. అంతేగాని లోకంలో ఏదో 4 రాళ్ళు సంపాదించి పెట్టేది కాదు డిగ్రీ. అలాంటిది కాదు మన యూనివర్సిటీ ఇచ్చే డిగ్రీ. ఇట్స్ నాట్ అ ఫేక్ డిగ్రీ. పరలోకానికి త్రోవ చూపించే డిగ్రీ. వృద్ధులు సైతం ఇంత పెద్ద వయస్సులో వాళ్ళు పుస్తకాలు, కళ్ళు కూడా సరిగ్గా కనబడలేనప్పుడు వాళ్ళు పుస్తకాలు చదువుకొని పరీక్షలు రాస్తున్నారంటే అది డబ్బుల కోసం చేసే పని కాదు, ఉద్యోగాల కోసం ఆశపడి చేసే పని కాదు. ఇప్పటికైనా ఈ ప్రపంచ బుద్ధి తెచ్చుకోవాలి. ఇలాంటివి చూసి సిగ్గుపడాలి. అయినా అనండ్రా అంటే మాత్రం మరలా చెప్తున్నాడు, తరిగిపోయేది, కరిగిపోయేది, ఊడిపోయేది ఏమీ లేదు. ఎన్నైనా చేసుకోండి, పట్టించుకోం. కనుక తప్పుడు సిద్ధాంతాల్లో మగ్గిపోతున్న ఈ దౌర్భాగ్యులు ఏమనాలో తెలియక, ఏమండి ఏదో ఒక UGC ఒక పనికిమాలిన మాట, ఫేక్ డిగ్రీలు ఇచ్చేస్తున్నారు అని, వాళ్ళదంతా మత ఛాందసవాదులతో నిండిపోయిన వాళ్ళు. మరలా చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీలోని కొంతమంది మత ఛాందసవాదులతో నిండిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అధికారులు. వాళ్ళు గుక్కిళ్ళు మింగుతున్నారు. ఏమని? ఎంతమందికి బైబిల్ డిగ్రీలా? ఇవ్వకూడదా? ఆ ముసలానికి ఇస్తున్నాం డిగ్రీ, రా కావాలంటే ఆయన డీటెయిల్స్ ఇస్తాను నీకు, మా దగ్గర ఉంటాయి రికార్డ్స్. ఆ వ్యక్తి ఎవరు, ఆయన పేరేంటో, ఆయన ఫోటోతో పాటు అప్లికేషన్ ఉంటుంది కదండి. ఫేక్ కాదు కదా, రా చూపిస్తాం. దేనికి డిగ్రీలు? ఇలాంటి మతోన్మాదులైన వాళ్ళు అక్కడ కూర్చొని యూజీసీలో ఎవరెవరు చూడండి, ఎక్కువ మంది అందులో ఇది ఫేక్ యూనివర్సిటీగా మనం చెప్పేయాలి.
ఫేక్ యూనివర్సిటీ చెప్పేసి ఏం చేశారు చెప్పండి. ఎవరిని మోసగించలేదు, ప్రభుత్వాలు మోసం చేయలేదు, ప్రజలను మోసం చేయలేదు, దేవుని పేరంటే ఏ మనిషిని మనం దగా చేయలేదు. మనం దేవుని భయం కలిగిన ప్రజలం, దేవుని విద్య నేర్పించే వాళ్ళం. మరలా చెప్తున్నాను, భారత రాజ్యాంగం కల్పించిన హక్కు బట్టి వీ హ్యావ్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. దట్ ఈస్ BOUI. చదువు, ఆర్టికల్స్లో చదువు, ప్రారంభంలోనే ఉంటుంది. మా సొసైటీ, మా దాంట్లో కూడా మనం పెట్టాం, అది వెబ్సైట్లో కూడా ఉంది, అది చూడు. ఎవరిచ్చారు ఈ హక్కు? ఏం బైబిల్ విద్య నేర్పించకూడదా? క్రీస్తుని నమ్మిన క్రైస్తవులుగా వాళ్ళు వృద్ధులైనా, స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా నేర్పించే హక్కు బైబిల్ ఇచ్చింది, రాజ్యాంగం ఇచ్చింది. మధ్యలో వీళ్ళు ఎవరు యూజేసీ వాళ్ళు, మీరు బైబిల్ చెప్పకూడదు, నువ్వెవడు చెప్పడానికి? చదివినందుకు, వాళ్ళు పరీక్షలు రాసినందుకు వాళ్ళకి మనం ఇచ్చేది ఏంటి? యోగ్యత పత్రం. పరీక్ష రాసినందుకు ఏమండి, ఈయన 14 పాఠాల మీద పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు. ఒక సింగింగ్ కాంపిటీషన్ పెడతారండి, ఆ సింగింగ్ కాంపిటీషన్లో గెలిస్తే ఏమిస్తారు? ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఒక ఆటల పోటీ పెడతారండి, అది గెలిస్తే ఒక సర్టిఫికెట్ ఇస్తారండి. అలాగే బైబిల్లో పరీక్షలు రాసి పోటీ పడితే, ఆ పోటీలో గెలిస్తే ఇచ్చేదే సర్టిఫికెట్. దట్ ఈస్ BOUI సర్టిఫికెట్. నాలాంటి గట్టిగా వాదిస్తే కదండి జవాబు. వచ్చారులేండి మీడియా వాళ్ళు, నోరు మూసుకొని వెళ్ళిపోయారు. వచ్చారు TV9, TV5 వాళ్ళు వచ్చారు. ఏంటంటే మీది ఫేక్ యూనివర్సిటీ. ఇప్పుడు కాదులేండి, ఒక 2 సంవత్సరాల క్రితం నన్నే ఇంటర్వ్యూ చేశారు. కరెక్ట్గా చెప్పాను, కరెక్ట్గా. దెబ్బగా మాట్లాడలేదు ఎవరో. ఎందుకు మనం మోసం చేసేవాళ్ళమా? ఏమండి నా జెన్యూన్ దేవుడిచ్చిన రైట్ బట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాం, నేర్పిస్తున్నాం. దేవుడు నేర్పించమన్నాడు, నేర్పించో. అలా నేర్పించే ఒక సంస్థ మనం. అంతేగాని ఉద్యోగాల ముసుగులు, ఏమండి లాభాల ముసుగులు, సర్టిఫికెట్లు చూపించి రండి మా యూనివర్సిటీలో చేరండి, మీకు ఉద్యోగం వచ్చేస్తుంది, మీకు జీతాలు వస్తాయి. అలాంటి వాటి చెప్పే అర్హత, అవసరత మనకు లేదు. కానీ వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు అలాగా. ముఖ్యంగా యూజీసీలని మతోన్మాదులైన కొందరు ఉన్నారు కనుక మన దగ్గర ఉన్న, మన దేశంలో మన ఎదుగుదలను చూసి ఏంటి ఎంతమంది పరీక్షలు రాసేస్తారని ఓర్వలేని కొంతమంది సన్నాసులు ఉన్నారు. ఇంతమంది పరీక్షలు రాసేస్తున్నారా? విద్య నేర్చుకుంటారు అంతే, నేర్చుకోకూడదా? నేర్చుకుంటారు అంతే, ఇష్టంతో నేర్చుకుంటారు. ఎవరిని ప్రలోభ పెట్టడం లేదు, ఎవరికి బలవంతంగా బలవంత పెట్టి ఎవరిని పరీక్షలు రాయించట్లేదు. బాబు పరీక్ష రాయి, నువ్వు భయపడుతున్నావు ఎవరినైనా? లేదే, ఫ్రీ. వాళ్ళంతా ఇష్టపూర్వకంగా స్వతంత్రంగా వచ్చి రాస్తున్నారు, స్వేచ్ఛతో. ఎవరి స్వేచ్ఛనైనా భంగపరిచే అధికారం ఎవరికి లేదు ఈ దేశంలో, ఎవరికి, నో బడీ.